అందరికీ జై భీమ్ జై పూలే. మరి నేడు పెద్ద కాలువల గ్రామం నుండి అప్పన్నపేట వరకు బైపాస్ రావడం జరిగింది. 2024 మరి బైపాస్ సర్వే జరిగిందని తెలియడం జరుగుతుంది. మరి బైపాస్ సర్వే జరిగిన తర్వాత మొన్న గౌరవ ప్రభుత్వ వీపు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు గారు స్వయంగా వచ్చి మరి అన్నీ ఓకే అయిన తర్వాతనే బైపాస్కు శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపన చేసిందంటే ఇవాళ రోడ్డు ఓకే అయిన తర్వాతనే ఆయన శంకుస్థాపన చేసిండు. కానీ మళ్ళా రూటు మార్చి మళ్ళా అప్పుడు ఆ బైపాస్ నుంచి 2 రైతులే పోతే ఇక్కడ మన రూటు మారిస్తే ఒక 40 మంది పైగా చిన్నకారు రైతుల భూమి పోతుంది. మరి రూటు మార్చాల్సిన కారణం ఏంది? దానికి ఏ రకంగా మీరు ఏ ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే గారు మరి యొక్క రూటు మారుస్తారు? ఇక్కడ ఉన్నదంతా పేద వర్గాల ప్రజలే, పేద వర్గాల బిడ్డ రైతులే, చిన్నకారు రైతులు. మరి వాళ్ళ బాధలు మీకు తెలుస్తలేవా? మరి ఎందుకు మీరు రూటు మ్యాప్ మరలా మార్చవలసి వస్తున్నదో మాకు తెలియాల్సిన అవసరం ఉన్నది. దాని వెనుక ఏం మతలబు ఉన్నది? మరి అక్కడ 2 రైతులే పోతారు. మరి ఫస్ట్ మీరు ఆల్రెడీ మాట్లాడి ఒప్పుకొని శంకుస్థాపన చేసి ఆ రకంగా రోడ్ వేయాల్సిన మీరు మళ్ళీ ఎందుకు మారుస్తారు? తక్షణమే ఈ యొక్క మీరు ఈ రూటు మార్చాలనే ఆలోచనను మీరు వెంటనే విరమించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఈ చిన్నకారు రైతులను మీరు మోసం చేసి పేద వర్గాలను ఇలా మీరు వాళ్ళను గురి చేస్తారు. పేద వర్గాల ప్రజలు అన్యాయానికి గురవుతారు, ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఉన్నది. మరి ఏ రకంగా మీరు మరి వీళ్ళు నష్టపోయేలా చూస్తారు? కాబట్టి తక్షణమే యొక్క బాధితుల పక్షాన బహుజన్ సమాజ్ పార్టీ అండగా ఉంటుంది. ఈ బాధితులకు న్యాయం జరిగేంత వరకు కూడా మరి మాకు బహుజన్ సమాజ్ పార్టీ అండగా ఉంటుంది. ఇక్కడ మేము బైపాస్కు వ్యతిరేకం కాదు, అభివృద్ధిని మేము కోరుకుంటున్నాం. ప్రజాపాలన అని చెప్తారు, ప్రజలకే అన్యాయం చేస్తారు. ఇదెక్కడి ప్రజాపాలన? బైపాస్ను మేము వ్యతిరేకిస్తలేం. బైపాస్ కావాల్సిందే, బైపాస్ అవుతుందని మేము సంతోషపడుతున్నాం. కానీ మీరు ఎప్పుడైతే శంకుస్థాపన చేసి తక్షణమే మళ్ళీ రూటు మారుస్తారంటే అందులో మీరు ప్రజలను మోసం చేస్తారు. మీ సొంత ప్రయోజనాలు ఏమో ఉన్నాయని మాకు అనుమానం వస్తుంది. కాబట్టి తక్షణమే మీరు మొదటగా ఏ రూట్ అయితే శంకుస్థాపన చేసిరో అదే రూట్ నుంచి వేయాలి. ఈ చిన్నకారు రైతులను మీరు మరి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి మేము తెలియజేసుకుంటూ జై భీమ్ జై పూలే జై భారత్.